ఈరోజు ఎప్పట్లాగానే అసలు ఈ వినాయక చవితి పండుగ అనేది ఎందుకు పెట్టారు? దాని వెనకాతల ఉన్న గొప్ప ఆలోచన ఏంటి? పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విషయం ఏంటి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇది పిల్లలకు తెలియాలి. సనాతన ధర్మాల్లో భారతదేశంలో ఎందుకు ఈ పండుగలు క్రియేట్ చేయబడ్డాయి? ప్రకృతిని మనిషిని ప్రేమించాలని, ప్రకృతితో మనిషి మమేకం అవ్వాలని ఎందుకు కోరుకున్నారు? ఈరోజు మనిషి ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకోలేక దాన్ని నాశనం చేస్తూ ఎన్ని రకాల వ్యాధులకి జబ్బులకు గురవుతున్నాడు ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ మతం సంబంధం లేదు, ఇది మతానికి సంబంధించింది కాదు. మతం కన్నా గొప్పది మానవత్వం, అంతకమి దైవం కన్నా గొప్పది విజ్ఞానం. అది కావాలి. దురదృష్టవశాత్తు విగ్రహాలు, పూజలు, పునస్కారాలు, మతాల పేరుతో ఒకరొకరు తిట్టుకొని ఇవన్నీ మర్చిపోతున్నారు. నిజానికి అసలు భారతదేశంలో ఈ పండుగలు ఎందుకు పెట్టారు? ఉదాహరణకు వినాయక చవితి. మనం అనుకుంటున్న జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో చివరిది, వర్షాకాలంలో చివరిది సెప్టెంబర్. జూను, జూలై, ఆగస్టులో వచ్చిన వర్షాల నుండి ఈ వాటర్ అంతా కూడా బావుల్లో, చెరువుల్లో, నదుల్లో స్టోరేజ్ అయి ఉంటుంది సెప్టెంబర్ సమయానికి. ఆ సమయంలో దోమలు గుడ్లు పెడతాయి. అలాగే ఎన్నో బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన జంతువులు, జీవులు, విసర్పాలు అన్నీ కూడా వాటిలో ఉంటాయి. అంతేకాకుండా నీరు స్టాక్ ఉండడం వల్ల విపరీతమైన బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక బంకమట్టితో కానీ, పుట్టమన్నుతో కానీ ఒక విగ్రహాన్ని తయారు చేసి దాన్ని పూజించడానికి 21 రకాల పత్రాలు. అవి ఎందుకు పెట్టాలి? అవన్నీ కూడా ఆయుర్వేద ఔషధ లక్షణాల గుణాలు కలిగినవి. ఒక్కొక్కటి ఒక్కో జబ్బుకి. ఉదాహరణకి గరిక చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగపడుతుంది. గరికని బాగా మరగబెట్టి పసుపు కలిపి ఆ వాటర్తో స్కిన్ మీద కడుగుతూ ఉంటే ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి. మట్టితో చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీకు తెలిసిందే. అలాగే ఉత్తరాయణ చెట్టు. ఒకప్పుడు ఉత్తరాయణి పుల్లతో మన పూర్వీకులు పళ్ళు తమ్ముకునే వాళ్ళంట. పంటి నొప్పులు వచ్చేవే కావంట, అసలు పండ్ల సమస్యలు. అదే ఉత్తరాయణకు యూరిన్ ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుంది. మారేడు, జిల్లేడు, తెల్ల జిల్లేడు, ఇలా ఇవన్నీ కూడా ఆయుర్వేద లక్షణాలు కలిగినవి. ఈ 21 పత్రాల కోసం మనం తోటలకు వెళ్ళి, అడవులకు వెళ్ళి, చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకొని స్పృశించి వాటి పళ్ళు, కాయలు అవన్నీ కూడా పూజ అయ్యాక వాటిని ఆహారంగా తీసుకొని తిని వాటి ద్వారా వాటిలో ఉన్న ఔషధ గుణాలు మనం పొంది మనం ఆరోగ్యంగా ఉండి మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి పూజ అయిపోయాక ఆ పత్తులన్నీ కూడా చెరువులో కలపడం ద్వారా, నదిలో కలపడం ద్వారా, బావుల్లో కలపడం ద్వారా స్టాక్ ఉన్న వాటర్లో పుట్టిన బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లాంటి క్రిములు నశించిపోతాయి. ఈ మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలకి ఈ క్రిములన్నీ కూడా నాశనం అవుతాయి. అప్పట్లో చెరువులు, నదుల్లో నీరు తాగేవాళ్ళు. అవి శుభ్రం అవ్వాలని, వీటిలో ఔషధ గుణాలు అవన్నీ చేస్తాయని నమ్మకంతో పనిచేశారు. ఇది పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి పెట్టిన పండగ. దురదృష్టవశాత్తు ఎంతోమంది అసలు విషయాన్ని అవగాహన చేసుకోలేక స్వతంత్రోద్యమ సమయంలో బాల్ గంగాధర్ తిలక్ గారు మొత్తం ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా సామూహిక పూజలు నిర్వహిస్తే యూనిటీ వస్తుంది, ఐకమత్యంగా ఉంటారని ఈ గణేశ మండపాలు, ఉత్సవాలు నిర్వహించాడు. ఆయన తర్వాత ఆయన ఏ సదుద్దేశంతో ఈ పండగ తీసుకొచ్చాడు, ఈ పందిళ్ళు వేసి వినసం చేయడం పట్టుకొచ్చాడు, నవరాత్రి ఉత్సవాలు పట్టుకొచ్చాడు అనేది పక్కన పెట్టి కేవలం అర్థం లేని డీజేలకు బూతుపాటలు వేయడానికి మాత్రం పరిమితం చేశారు. దానికోసమే పండగ, దానికోసమే ఊరేగింపు, దానికోసం సకాల మర్యాదలన్నీ జరుగుతాయి. అందుకే తెలియని తెలుసుకుందాం, తెలిసింది నలుగురికి చెప్దాం. అంతరించిపోతున్న మన సనాతన భారతీయ సైన్స్ పరిజ్ఞానాన్ని 10 మందికి అందిద్దాం. దేవుడైన మాటొద్దు. ఒకరు నచ్చచ్చు, ఒకరు నచ్చకపోవచ్చు. దేవుడు అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ కావాల్సింది, విజ్ఞానం. మన ప్రకృతిని మనం అర్థం చేసుకుని ఎలా బతకాలి అనేది తెలుసుకోవడం. దయచేసి 10 మందికి చెప్పండి. అలాగే తల్లిదండ్రులు అందరికీ నా విన్నపం, మీ ఆడపిల్లల్ని పనికి మాలిన ఆ బూతు పాటలకు డ్యాన్సులు వేయకుండా ఊరేగింపుల్లో ఆపేలా చూడండి. ఎందుకంటే ఆడపిల్ల గౌరవించేలా ఉండాలి.
వీలైతే ఇంకా ఇతర సంస్కృతి కార్యకలాపాలు నేర్పించండి, వేరే వేరే డ్యాన్సెస్ ఉంటే నేర్పించండి. నలుగురిలో అందరూ చూస్తుండగా అలాంటి పాటలకు డ్యాన్స్ చేస్తే చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. చూసేవాళ్ళ ఆలోచనల విధానాలు మారుతాయి. అది పిల్లల మీద ప్రభావం చూపించవచ్చు. వాటి అర్థాలకు తగ్గట్టుగా వీళ్ళు మారుతూ ఉంటే చూడడానికి బాగోట్లేదు. దయచేసి అర్థం చేసుకొని అలాంటి వైపు మన పిల్లలు మళ్ళకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.